బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ 29%తో అమలు అనే తాజా సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై డిమాండ్ అండి. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించి బకాయిలు భారీగా పెండింగ్లో ఉండగా వీటికి చెల్లింపుల కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై తమ డిమాండ్లను స్పష్టంగా ఉటంకించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేయాలని అయితే మొదటగా కోరటం జరిగిందండి ప్రధానంగా. సో, ప్రభుత్వ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ భాషా గారు మాట్లాడుతూ, ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్సీ మరియు డిఏ, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ వంటి బకాయిలు దాదాపుగా 25,000 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పెట్టింది. సో, ఈ భాగాలన్నిటిని ఒకేసారి చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అర్థం చేసుకున్నాము. సో, ప్రాధాన్యత క్రమంలో అయినా సరే చెల్లింపులు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలి అని చెప్పి, ఈ టయానికి ఇంత ఇంత శాతం అయితే చెల్లింపులు చేయగలమని ఒక షెడ్యూల్ క్లియర్‌గా ప్రకటించాలి అని అయితే కోరటం జరిగింది. దీని ద్వారా అన్ని వర్గాలకు న్యాయం అండి. ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగులందరికీ సమాన బకాయిలు విడుదల చేసే విధంగా షెడ్యూల్‌ని రూపొందించాలి అని సూచించారు. మరొకటి అతిపెద్ద సమస్య అయినటువంటి క్యాష్‌లెస్ వైద్య సేవలండి. ఆరోగ్య సేవల అందుబాటు. ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య సేవల విస్తరణ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్య పథకాలను విస్తరించి అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా మరింత మెరుగుపరచాలని అయితే అభ్యర్థించడం జరిగింది. పీఆర్సీ, డీఏ పెండింగ్‌పై నిర్ణయం. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నేతలు వివరించారు. పీఆర్సీ సలహాలు, అలాగే డిఏ పెండింగ్స్ మరియు సరెండర్ లీవ్లపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల డిమాండ్ మరింత స్పష్టంగా షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులండి. బకాయిల చెల్లింపుల విషయంలో తక్షణ చర్యలు తీసుకుని ఆడిట్ ప్రకారంగా అన్ని బిల్లులను సక్రమంగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైద్య సేవలకు హామీ. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి మరింత నిధులను కేటాయించి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. కేంద్రంతో సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును అధిగమించి చెల్లింపులకు అవసరమైన నిధులను సేకరించాలని అయితే సూచించారు. మొత్తానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమం కోసం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ మేరకు స్పష్టం చేసింది. ప్రభుత్వం స్పందించి మా హక్కులను సాధించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని చాంద్ భాషా గారు అయితే అన్నారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగులు తమ డిమాండ్లను మరింత బలంగా వినిపించగలిగారు. సత్వరమే ప్రభుత్వం బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.